सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం బృహదారణ్యకోపనిషత్తు 23వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇవాళ 2వ అధ్యాయం యొక్క సారాంశం చూద్దాము. బృహదారణ్యకోపనిషత్తులో 3 కాండాలు ఉన్నాయి. అవి మధుకాండము, మునికాండము, కిలకాండము. మధుకాండంలో 2 అధ్యాయాలు వస్తాయి. అధ్యాయాలకి పేరు లేదు. అధ్యాయంలో సెక్షన్స్ అంటాం, ఖండాలు ఉంటాయి, వాటికి పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఖండాన్ని బ్రాహ్మణము అంటుంది ఉపనిషత్తు. ఈ 2వ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు, 62 మంత్రాలు ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. ఒక్కొక్క బ్రాహ్మణంగా చూసుకుంటూ వద్దాం. మొదటిది అజాతశత్రు బ్రాహ్మణం. ఇది ముఖ్యమైన బ్రాహ్మణం. అజాతశత్రువు అనే రాజు గార్గ్య అనే బ్రాహ్మణునికి బోధ చేస్తాడు కాబట్టి దీనికి అజాతశత్రు బ్రాహ్మణం అనే పేరు వచ్చింది. కానీ దీని గార్గ్య బ్రాహ్మణం అని కూడా అనవచ్చు. కాకపోతే గార్గ్య పేరు జాగ్రత్తగా గమనించాలి. గార్గి కాదు, గార్గ్య. తర్వాత వచ్చే అధ్యాయంలో గార్గి అనే స్త్రీ వస్తుంది. ఇక్కడ గార్గ్య ఒక బ్రాహ్మణుడు, ఇక్కడ గార్గ్య ఒక వేద పండితుడు. అతని ఇంకో పేరు బాలాకి. ఈ బ్రాహ్మణాన్ని 4 అంశాలుగా విభజించవచ్చు. అవి సగుణ బ్రహ్మ, జీవస్వరూపం, జీవ బ్రహ్మ ఐక్యం, ఉపనిషత్తు. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది సగుణ బ్రహ్మ. గార్గ్య అజాతశత్రువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ గురించి బోధిస్తానన్నాడు. అతనికి తెలిసింది సగుణ బ్రహ్మ మాత్రమే. సగుణ బ్రహ్మని హిరణ్యగర్భ అని కూడా అంటారు. నిర్గుణ బ్రహ్మ ఈ హిరణ్యగర్భ కన్నా ఎక్కువ. కానీ ఆ విషయం గార్గ్యకు తెలియదు. ఆ విషయం అజాతశత్రువుకి తెలుసు. అజాతశత్రువుకి తెలుసని కూడా గార్గ్యకు తెలియదు. అతను బ్రహ్మ గురించి చెప్తాను అని వస్తే అజాతశత్రువు కూడా మురిసిపోతాడు. ఎందువల్లనంటే అందరూ ఎంతసేపు జనకుడు జనకుడు అని జనకుడి దగ్గరికే వెళ్తారు, కానీ తన దగ్గరికి ఎవరూ రారు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు తనని వెతుక్కుంటూ వచ్చాడని మురిసిపోయి నీకు 1000 ఆవులను ఇస్తాను అని కూడా మాట ఇస్తాడు. సరే, గార్గ్య బోధ మొదలవుతుంది. 2వ మంత్రం నుంచి 13 మంత్రాల వరకు గార్గ్య హిరణ్యగర్భ ఉపాసన గురించి చెప్తాడు. గార్గ్య హిరణ్యగర్భ గురించి చెప్పబోయినప్పుడల్లా అజాతశత్రువు నాకు ఇది తెలుసు, నేను దీని మీద ఉపాసన చేశాను అని చెప్పాడు. వ్యష్టి శరీరంలో 19 అంగాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాని. వీటికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఉదాహరణకు కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. ఈ అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత హిరణ్యగర్భ. హిరణ్యగర్భ గుణాలను ఈ అధిష్టాన దేవతలకు ఆరోపించి ఉపాసన చేస్తే ఆయా గుణాలు ప్రతిఫలంగా వస్తాయి. అలా గార్గ్య 12 ఉపాసనలు చెప్పాడు. అందులో ఒక ఉపాసనని మనం ఉదాహరణగా చూద్దాం. ఆదిత్య ఉపాసన చూద్దాం. మంత్రం 2లో గార్గ్య మొదలెడతాడు.
ఆదిత్యుని మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తాను అని. అతని మాట పూర్తి కాకుండానే గార్గ్యతో అజాతశత్రు వద్దు వద్దు, ఈ విషయం నాకు చెప్పవద్దు, నాకు తెలుసు అంటాడు. ఈ సూర్యుడు శ్రేష్ఠుడు, పూజనీయుడు, దీప్తిమంతుడు. నేను ఈయనను ఈ లక్షణాలతో ఉపాసన చేస్తాను. ఎవరైతే ఈ విధంగా గురు విశిష్ట ఆదిత్య ఉపాసన చేస్తారో అతను కూడా సూర్యునిలాగే శ్రేష్ఠుడు, పూజనీయుడు, దీప్తిమంతుడు అవుతాడు అని అజాతశత్రువు చెప్తాడు. ఈ గుణాలు నిజానికి హిరణ్యగర్భకు చెందినవి. ఆ గుణాలను ఆదిత్య మీద ఆరోపించి ఉపాసన చేయాలి. ఆలంబన మీద హిరణ్యగర్భకున్న ఏ గుణాలను ఆరోపించి హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో వారికి ఆయా గుణాలు ప్రతిఫలంగా వస్తాయి. అలా ఈ 12 ఉపాసనలను ఒక పట్టికలో చూద్దాం. మంత్రం 2 ఆలంబన ఆదిత్యుడు. ఆదిత్యుని గుణాలు అతిష్ట, మూర్ధ, రాజ. ఫలం కూడా ఉపాసకుడు అతిష్ట, మూర్ధ, రాజ అవుతాడు. 3వ మంత్రంలో చంద్రుడు ఆలంబన. చంద్రుని గుణాలు బృహన్, పాండరవాసాహ, సోమో రాజ. ఫలం రాత్రింబళ్ళు సోమరసాన్ని దంచుతాడు, అన్నానికి లోటు ఉండదు. 4 విద్యుత్తు తేజస్వి. ఫలం తేజస్వి అవుతాడు, సంతానం కూడా తేజస్సు పొందుతాడు. 5 ఆకాశం. గుణాలు పూర్ణుడు, అప్రవర్తి. ఫలం పూర్ణుడు, శాంతమూర్తి అవుతాడు. 6 వాయువు. గుణాలు ఇంద్రుడు, వైకుంఠుడు, అపరాజితాసేన. చురుకుగా ఉంటాడు, పరాజయాన్ని పొందడు. 7 అగ్ని, విషాసహి. ఇతరులను సహిస్తాడు, పిల్లలు కూడా ఇతరులను సహిస్తారు. 8 జలం, ప్రతిరూపం. సమాన రూపం ఉన్న పుత్రుడు పుడతాడు. 9 అద్దం, రోచిష్ణువు. దీప్తిమంతుడవుతాడు, సంతానం కూడా దీప్తిమంతులవుతారు. తన తెచ్చిన వారందరినీ మించిన దీప్తిమంతుడు అవుతాడు. 10 శబ్దం, అసువు. పూర్ణాయుష్యు ఉంటుంది, అపమృత్యు దోషం అంటదు. 11 దిక్కు. ద్వితీయం ఉన్నవాడు, విడిపోనివాడు. తోడు గలవాడవుతాడు, అనుచరుడు విడిపోడు. 12 నీడ, మృత్యు. పూర్ణాయుష్యు ఉంటుంది, అపమృత్యు దోషం అంటదు. 13 ఆత్మ. ఆత్మన్వి. మనోజయం పొందుతాడు, పుత్రులు కూడా మనోజయం పొందుతారు. అలా ఈ 12 ఉపాసనలు గార్గ్య చెప్పాక అజాతశత్రువు నీకు తెలిసింది ఇంతేనా అని అడిగాడు. ఇంతే తెలిస్తే అది బ్రహ్మ గురించి తెలిసినట్టు కాదని అజాతశత్రువు చెప్పాడు. ఇది బ్రహ్మజ్ఞానం కాదు అన్నాడు. గార్గ్యకు తనకు జ్ఞానం ఉందన్న గర్వం ఉండేది. అందువల్ల అతన్ని దృప్త బాలాకి అని కూడా అంటారు. కానీ తనకు తెలిసింది బ్రహ్మజ్ఞానం కాదని, తనకన్నా ఎక్కువే అజాతశత్రువుకి తెలిసిందని తెలియగానే అతని గర్వం అణిగిపోయింది. వెంటనే అతను బ్రాహ్మణుడైనా కూడా క్షత్రియుడైన రాజుని తనకు ఉపదేశం చేయమని కోరాడు. అజాతశత్రువుకి గురువుగా వచ్చిన గార్గ్య శిష్యునిగా మారాడు. ఇది 2వ అంశానికి దారితీస్తుంది. 2వ అంశం జీవస్వరూపం. నిజానికి క్షత్రియుడు బ్రాహ్మణునికి బోధించకూడదు. కానీ అజాతశత్రువు యోగ్యత కలిగిన శిష్యునికి ఈ నియమాలను సడలించవచ్చని గార్గ్య చేతులను పట్టుకుని లేచి నిలబడ్డాడు. గార్గ్యను తీసుకుని నిద్రపోతున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతని బృహత్, పాండరవాస, సోమరాజన్ అనే పేర్లతో పిలిచాడు. అతను లేవలేదు. శరీరాన్ని తాకాడు, లేవలేదు. తీవ్రంగా కుదిపాడు, అప్పుడు లేచాడు. ఈ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని అజాతశత్రువు బోధించాడు. ఏమని? అతను సుషుప్తి నుంచి లేచాడు కాబట్టి జీవించే ఉన్నాడు. పేరు పెట్టి పిలిస్తే పలకలేదు కాబట్టి అతను ఇంద్రియాలు కాదు, సూక్ష్మ శరీరం కాదు. ముట్టుకుంటే లేవలేదు కాబట్టి అతను నిజానికి స్థూల శరీరం కూడా కాదు. దీన్ని బట్టి అతని స్థూల శరీరం, ఇంద్రియాలు సుషుప్తిలో పడుకుంటాయని, జాగ్రత్త అవస్థలో పనిచేస్తాయని అర్థమవుతోంది. దీనివల్ల జీవి అంటే ఇంద్రియాలు, మనసు, శరీరం కాదు,
అని తెలుస్తుంది. ఇవేవి జీవి కాకపోతే మరి జీవి ఎవరు? జీవస్వరూపం ఏమిటి? 3 అవస్థల్లోనూ ఉండేది జీవస్వరూపం. అదే చైతన్యం, అదే జీవస్వరూపం, అది ఆత్మ చైతన్యం. ఇప్పుడు 3వ అంశం జీవ బ్రహ్మ ఐక్యం. మహావాక్య అర్థం ఇక్కడ వస్తోంది. ఆత్మ స్థూల సూక్ష్మ శరీర వ్యతిరిక్తం అని చూసాం. సుషుప్తిలో అతిశయించిన ఆనందం పొందుతాము అంటుంది ఉపనిషత్తు. అతిశయించిన ఆనందం అని ఎందుకంటోంది అంటే జాగృతావస్థలో పొందే ఆనందంలో తారతమ్యాలు ఉంటాయి. ప్రియమోద ప్రమోదాలు అంటారు, హెచ్చుతగ్గులు ఉంటాయి. తర్వాత ఏదైనా ఒక వస్తువు లయం అవ్వాలి అంటే అది దాని కారణంలో లయమవుతుంది. ఉదాహరణకు ఆభరణాలను కరిగిస్తే అది బంగారం అవుతుంది. ఆ సూత్రం ప్రకారం జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. సుషుప్తిలో నిర్విశేష జ్ఞానంగా ఉంటాం మనం. అందువల్లనే సుషుప్తి నుంచి నిద్ర లేచాక సుషుప్తిలో ఆనందంగా నిద్రపోయాను అంటాం. అప్పుడు పరమాత్మలో ఐక్యం అవటం వల్ల పూర్ణత్వ భావన కలుగుతుంది. 4వ అంశం జగత్ కారణం. ఈ నిర్విశేష చైతన్యమే జగత్ కారణం అని చెప్తున్నాడు అజాతశత్రువు. నిర్విశేష చైతన్యం మన స్వస్వరూపం. అందులో మనం సుషుప్తిలో లయమవుతాం. ఆ చైతన్యం నుంచే లోకాలు, మనుషులు, దేవతలు అందరూ వచ్చారని చెప్పి జీవాత్మ పరమాత్మ ఐక్యం కూడా చూపిస్తున్నాడు. జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపించటానికి 2 ఉదాహరణలు ఇస్తున్నాడు. మొదటిది స యథోర్ణనాభి తంతునా ఉచ్చరే. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. ఇదే ఉదాహరణ ముండకోపనిషత్తులో కూడా చూస్తాము. సాలెపురుగు తన నుంచే దారాలు తీసుకుని తన గూడు కడుతుంది. అంటే అదే ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా. అదేవిధంగా బ్రహ్మే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. 2వ ఉదాహరణ యథాగ్నే క్షుద్ర విస్ఫులింగా వ్యుచ్చరంతి. ఇది కూడా ముండకోపనిషత్తులో చూస్తాం. అగ్ని నుంచి నిప్పురవ్వలు ఏర్పడటం. ఇక్కడ కార్యకారణ సంబంధం చూస్తాం. అగ్ని కారణం, నిప్పురవ్వలు కార్యం. కారణం లక్షణాలు కార్యంలోకి వెళ్తాయి. సూత్రం ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. అంటే కారణంలోని లక్షణాలు ఏముంటే అవి కార్యంలోకి వెళ్తాయి. అగ్ని లక్షణాలు కాంతి, వేడి, ఈ రెండింటిని నిప్పురవ్వల్లో కూడా చూస్తాం. కాకపోతే కారణం ఏకం, కార్యం అనేకం ఉంటుంది. అందువల్ల అగ్ని ఏకం, నిప్పురవ్వలు అనేకం. పరమాత్మ స్వరూపం సత్ చిత్ ఆనందం. కాబట్టి జీవాత్మ స్వరూపం కూడా అదే. ఈ విధంగా జీవాత్మ పరమాత్మల ఐక్యం చూస్తాం. 5వ అంశం ఉపనిషత్తు. తస్య ఉపనిషద్ అని వస్తుంది మంత్రంలో. ఇక్కడ ఉపనిషత్ అంటే రహస్యనామం. తస్య అంటే ఆత్మ. ఏ ఆత్మ? జీవాత్మ పరమాత్మల ఐక్యం సూచించే ఆత్మ. అవస్థాత్రయ వివేకం ద్వారా అజాతశత్రువు జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపించాడు. ఇక్కడ ఉపనిషత్ అంటే రహస్యనామం అని చూసాం. ఆత్మకి ఇచ్చిన రహస్యనామం ఏమిటి? సత్యస్య సత్యం. ఇది 6వ అంశం. సత్యస్య సత్యం అంటే సత్యానికి సత్యం, అంటే సత్యం యొక్క సత్యం. ముందు అధ్యాయంలో ప్రాణం సత్యం అని చూసాం. ప్రాణం అంటే సృష్టి మొత్తం అని చెప్పవచ్చు. శాస్త్రం దాన్ని వ్యావహారిక సత్యం అంది. ఆత్మ ఈ సత్యానికి సత్యం, అంటే ఆత్మ వ్యావహారిక సత్యం యొక్క పారమార్థిక సత్యం. ఈ వివరణే 2-3 బ్రాహ్మణాలలో చూస్తాం. ఉపనిషత్తే దాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తుంది. ఇప్పుడు 2వ బ్రాహ్మణం, దాని శిశు బ్రాహ్మణం అంటారు. 1, 2, 3 ఒక గొలుసు కట్టులాగా ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. మొదటి బ్రాహ్మణంలో సత్యస్య సత్యం ఇంట్రొడక్షన్ చూసాం.
ఆ సత్యస్య సత్యం అంటే ఏమిటో డెఫినిషన్ కూడా మొదటి బ్రాహ్మణంలోనే చూసాం. ప్రాణావై సత్యం తేషాం ఏవ సత్యం. ప్రాణమే సత్యం, ఈ ప్రాణం యొక్క సత్యం ఆత్మ అని అక్కడ అర్థం చూసాం. సో సత్యస్య సత్యం అంటే వ్యావహారిక సత్యం యొక్క పారమార్థిక సత్యం అని కూడా చూసాం. వ్యావహారిక సత్యాన్ని మళ్ళీ రెండుగా విభజించవచ్చు. అవి వ్యష్టి, సమష్టి. బ్రహ్మ పారమార్థిక సత్యం. బ్రహ్మ ఈ వ్యష్టి సమష్టిల వ్యావహారిక సత్యం యొక్క పారమార్థిక సత్యం. అంటే వీటికి అతీతంగా ఉంది బ్రహ్మ. ఇప్పుడు 3 పదాలను చూసాం. వ్యష్టి వ్యావహారిక సత్యం, సమష్టి వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. వ్యష్టి వ్యావహారిక సత్యం గురించి ఈ 2వ బ్రాహ్మణంలో చూస్తాం. దాని పేరు శిశు బ్రాహ్మణం. ఇందులో చాలా సాంకేతిక పదాలు ఉన్నాయి. బోధ తేలిగ్గానే ఉంటుంది, కానీ ఈ పదగుంభనాల వల్ల అమ్మో అనిపిస్తుంది అంతే. ఇక్కడ వ్యష్టికి ప్రతీకగా ప్రాణాన్ని తీసుకుంది ఉపనిషత్తు. ప్రాణం అంటే స్థూల సూక్ష్మ శరీరాలుగా తీసుకోవాలి. ప్రాణానికి శరీరానికి మధ్య సంబంధం ఉంది. ఇక్కడ శిశు బ్రాహ్మణంలో శిశువు అంటే మానవ శిశువు కాదు, దూడను చూస్తాం. దూడకు సంబంధించిన 4 అంశాలను ప్రాణం పరంగా చూస్తాము. దూడ ఒక చావడిలో ఉంటుంది, దాన్ని ఆధానం అంటోంది ఉపనిషత్తు. దూడ ఆ చావడి అంతా ఉండకుండా ఒక చోట ఉంటుంది. అది ఉండే ఆ ముఖ్యమైన చోటుని ప్రత్యాధానం అంటారు. దాన్ని ఒక దుంగకు కట్టేస్తారు, దాని స్థూనం అంటారు. ఆ స్థూనానికి కట్టే తాడుని దామం అంటారు. ఇప్పుడు ప్రాణం విషయానికి వస్తే, ప్రాణం శరీరంలో ఉంటుంది కాబట్టి శరీరాన్ని ఆధానం అంటారు. ప్రాణం శరీరం అంతటా ఉన్న అది ప్రత్యేకంగా కనపడే ప్రత్యేకమైన ప్రాంతం తల. అందువల్ల తలను ప్రత్యాధానం అంటారు. దూడ పారిపోకుండా దుంగకు కట్టినట్టుగా ప్రాణం శరీరం నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే దానికి బలం కావాలి. అందువల్ల ప్రాణశక్తి స్థూనం. దుంగకు కట్టివేసే తాడు దామం అన్నాం. ప్రాణానికి బలం ఇచ్చేది అన్నం, అందువల్ల అన్నం దామం. ఇప్పుడు వీటిని పట్టికలో చూద్దాం. దూడకి ఆధానం చావడి, ప్రాణానికి ఆధానం శరీరం. దూడకి ప్రత్యాధానం ఒక ప్రత్యేక ప్రదేశం, ప్రాణానికి తల. దూడకి స్థూనం దుంగ, ప్రాణానికి ప్రాణశక్తి. దూడకి దామం తాడు, ప్రాణానికి అన్నం. ఇక్కడ ఉపనిషత్తు దీన్ని ఒక ఉపాసనగా కూడా సూచిస్తోంది. రాగద్వేషాలు లేని అమాయక శిశువు మీద ఉపాసన చేస్తే ఉపాసకుడు కూడా శిశువు అంతా అమాయకుడు అవుతాడు. అజ్ఞాని అవడు స్వచ్ఛంగా ఉంటాడు అని దీని అర్థం. ఈ బ్రాహ్మణంలో 2వ మంత్రంలో ప్రాణస్థుతి జరుగుతున్నది. దేవతలు ప్రాణాన్ని కళ్ళ ద్వారా ఉపాసిస్తున్నారు. అక్కడ కూడా పోటీ. 7 దేవతలు కంటిలో 7 భాగాలను ఉపాసన చేస్తున్నాడు. అవి కూడా చూద్దాం. రుద్రుడు కంటిలోని ఎర్ర భాగాన్ని పూజిస్తున్నాడు. కొంతమంది కళ్ళలో రక్తనాళాలు ఎర్రగా కనిపిస్తాయి. పర్జన్య దేవత అంటే వరుణదేవుడు కంటి నీరును పూజిస్తున్నాడు. కంటిలో ఉండాలి, కంటిలో తేమ ఆ నీటి వల్లే ఉంటుంది. ఆదిత్యుడు కనుపాపను పూజిస్తున్నాడు. కనుపాప అంటే కంటిలోని నల్లగుడ్డులో ఉన్న చిన్న రంధ్రం, దాని ద్వారానే మనం చూడగలుగుతున్నాం. అగ్నిదేవత కంటిలోని నల్లగుడ్డును అంటే కృష్ణ భాగాన్ని, ఇంద్రదేవత శుక్ల భాగాన్ని లేదా తెల్లగుడ్డును పూజిస్తారు. పృథ్వీదేవత కింద కనురెప్పను, స్వర్గలోక దేవత పై కనురెప్పను పూజిస్తారు. ఈ విధంగా 7 దేవతలు ప్రాణశక్తిని కంటిలోని 7 భాగాల ద్వారా పూజిస్తారు. దీన్ని బట్టి ప్రాణం యొక్క గొప్పతనం మనకి తెలుస్తున్నది. స్థూల శరీరం కంటికి కనబడుతుంది, దాన్ని మూర్త శరీరం అంటారు. సూక్ష్మ శరీరం కనపడదు కాబట్టి దాన్ని అమూర్త శరీరం అంటారు. ఈ మూర్తామూర్త శరీరాలను వ్యష్టి అంటారు.
సూక్ష్మ శరీరంతో కారణ శరీరాన్ని కలుపుకోవాలి. ఈ వ్యష్టిని ప్రాణ ఉపాసన ద్వారా వివరించింది ఉపనిషత్తు. ప్రాణ యొక్క గొప్పతనాన్ని సూచించే మంత్రాన్ని చూస్తాం. ముందు ప్రాణం అంటే ఇంద్రియాలు అంది. ఇప్పుడు ఇంద్రియ శక్తి వల్లనే ప్రాణశక్తి ఉంది అని చెప్తున్నది. అంటే ప్రాణశక్తి ఇంద్రియ శక్తి ద్వారా తెలుస్తున్నది అని. ఎందువలనంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొంది పేరు పొందుతారని చూసాం. ఇప్పుడు ఇంద్రియాలను సప్త ఋషులతో పోలుస్తున్నది ఉపనిషత్తు. 4వ మంత్రంలో ఉపనిషత్తు ఆ ఋషుల పేర్లను చెప్తున్నది. ఈ 2 చెవులు గౌతమ భరద్వాజులు, 2 కళ్ళు విశ్వామిత్ర జమదగ్నులు, 2 ముక్కుపుటాలు వశిష్ఠ కశ్యపులు, రుచి చూసే నోరు అత్రి ఋషి అని చెప్తున్నది ఉపనిషత్తు. ఉత్తమ అధికారి సత్యస్య సత్యం అనే నిర్వచనంలోని మొదటి సత్యం ప్రాణం అని అర్థం చేసుకుని 2వ సత్యానికి వెళ్ళాలి. 3వ బ్రాహ్మణంలో సమష్టి వ్యావహారిక సత్యాన్ని పారమార్థిక సత్యాన్ని కూడా చూస్తాము. 3 మూర్తామూర్త బ్రాహ్మణము. ముందు బ్రాహ్మణంలో వ్యష్టిపరంగా స్థూల శరీరం మూర్తమని, సూక్ష్మ శరీరం అమూర్తం అని చూసాం. అది అధ్యాత్మ స్థాయి. ఇక్కడ సమష్టి పరంగా చూస్తాం. దీని అధిదైవ స్థాయి అంటారు. అధిదైవ స్థాయిలో ఆకాశం, వాయువు అమూర్త ప్రపంచం, అగ్ని, జలం, పృథివీ మూర్త ప్రపంచం. వీటిని సత్యం అంది. సత్యాన్ని సత్ త్యత్గా విడదీసింది. సత్ అంటే మూర్త ప్రపంచం, త్యత్ అంటే అమూర్త ప్రపంచం. మూర్తం అంటే ప్రత్యక్ష గోచరం, అమూర్తం అంటే ప్రత్యక్ష అగోచరం. వీటిని ముందు సత్యం అంటుంది. దీని అధ్యారోపం అంటుంది. అంటే ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అధ్యారోపం, తర్వాత దాన్ని కొట్టివేయటం అపవాదం. ఆ కొట్టివేయటం నేతి పద్ధతి ద్వారా వస్తుంది. శాస్త్రంలో ఈ అధ్యారోప అపవాద ప్రక్రియని తరచూ వాడతారు. ఈ అధ్యారోప అపవాద ప్రక్రియ ద్వారా ముందు జగత్తుని పరిచయం చేసి తర్వాత దాన్ని మిథ్యగా కొట్టివేస్తుంది. నేతి అంటే నా ప్లస్ ఇతి, బ్రహ్మ ఇది కాదు ఇది కాదు అని ఖండించుకుంటూ రావటం. అపవాదంలో సత్యస్య సత్యంలోని మొదటి సత్యాన్ని తిరస్కరించటం ద్వారా 2వ సత్యాన్ని నిలబెట్టాలి. కానీ మొదటి సత్యాన్ని కొట్టివేసే ముందు సూక్ష్మ శరీరం యొక్క వాసనల గురించి చెప్పబోతున్నది ఉపనిషత్తు. వాసన అంటే సంస్కారం. సూక్ష్మ శరీరంలో ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనసులో అనేక ముద్రలు ఏర్పడతాయి. ఆ ముద్రలనే వాసనలు అంటారు. ఈ వాసనలకి అనేక రంగులను ఇస్తుంది ఉపనిషత్తు. ఇక్కడ ఉపనిషత్తు ఈ వాసనలను అనేక పోలికలతో చెప్తున్నది. మొదటిది పసుపులో ముంచిన తెల్లగుడ్డ లాంటిది అంటోంది. అంటే పూర్తి పసుపు రంగు అది. తర్వాత అవిహి అంటే గొర్ర. తర్వాత పాండ్వావికం అంది. అంటే లేత పసుపు రంగు ఉన్న ఉన్ని దుస్తులు. తర్వాత ఆరుద్ర పురుగుతో పోల్చింది. ఆరుద్ర పురుగు రంగు ఎర్రటి ఎరుపు. అగ్నిజ్వాలతో పోల్చింది. అగ్నిజ్వాల ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే తెల్లని మెరిసే తెలుపు. తర్వాత తెల్ల కలువ. అంటే రంగుల్లోని హెచ్చు తగ్గులు చెప్పటం ద్వారా వాసనల యొక్క తారతమ్యాలను చూపుతున్నది ఉపనిషత్తు. అలా స్థూల సూక్ష్మ శరీరాల గురించి అవి ప్రాణం అని నిరూపించాక ఇప్పుడు అపవాదం చూపిస్తున్నది ఉపనిషత్తు. అథాత ఆదేశో నేతి నేతి నహి ఏతస్మాదితి నేతి అన్యత్ పరం అస్తి అథ నామధేయగుం సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామేష సత్యం అంది. అథ అంటే తరువాత, అతః అంటే అందువలన, అంటే అధ్యారోపం అయినందువలన దాని తరువాత సత్యస్య సత్యం నిర్వచనం చూడబోతున్నాము అని చెప్తున్నది ఉపనిషత్తు.
దీని నిర్వచనం మూర్తామూర్త ప్రపంచం గురించి చెప్పినట్టుగా చెప్పడం లేదు. నేతి నేతి అని వ్యతిరేక పద్ధతిలో చెప్పబోతున్నది. ఎందుకంటే ఆత్మ సానుకూల నిర్వచనానికి అందదు. అలా అన్నింటినీ నిషేధిస్తే మిగిలేది సత్యస్య సత్యమితి. సత్యస్య సత్యం మిగులుతుంది. దాన్నే సాక్షి చైతన్యం అంటారు. ఎందుకు నేతి నేతి పద్ధతి వాడిందో ఉపనిషత్తే వివరిస్తున్నది. నహి ఏతస్మాదితి నేతి అన్యత్ పరం అస్తి. నేతి నేతి అనే ఈ ఉపదేశాన్ని మించిన గొప్పది ఇంకొకటి లేదు. నేతి అంటే నా ఇతి, ఇది కాదు అని. సో నేతి నేతి ద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలను కొట్టివేస్తే మిగిలేదేదో అది ఆత్యంతిక సత్యం. ప్రాణావై సత్యం తేషామేష సత్యం. బ్రహ్మ సత్యం యొక్క సత్యం అంటే ప్రాణం అంటే మూర్తామూర్త ప్రపంచం సత్యం అయితే బ్రహ్మ ఈ సత్యానికి సత్యం. మొదటి అధ్యాయం చివరిలో చెప్పిన ఈ లైను ప్రాణావై సత్యం తేషామేవ సత్యం 2 బ్రాహ్మణాల్లో వివరించుకుంటూ వచ్చి మళ్ళీ అదే వాక్యంతో ముగించింది. అందువల్ల ఈ 3 ఒక గొలుసు కట్టులా సాగాయి అని చూసాం. ఇప్పుడు 4వ బ్రాహ్మణం. ఈ అధ్యాయంలో అన్ని బ్రాహ్మణాలు ముఖ్యమైనవే అని చూసాం. ఇది ముఖ్యమైన బ్రాహ్మణాల్లో ఇంకా ముఖ్యమైన బ్రాహ్మణం. ఆ మాటకు వస్తే ఒక్క ఈ అధ్యాయంలోనే కాదు మొత్తం బృహదారణ్యకోపనిషత్తులోనే చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. దీన్ని మైత్రేయీ బ్రాహ్మణం అంటారు. ఎందుకంటే ఇందులో మైత్రేయీ యాజ్ఞవల్క్యుల సంవాదం రూపంలో జరుగుతుంది. మైత్రేయీ బ్రాహ్మణం అని ఎందుకన్నారు? యాజ్ఞవల్క్య బ్రాహ్మణం అనవచ్చు కదా అంటే ఒక కారణం స్త్రీకి ఇచ్చిన విలువ అది. నిజానికి యాజ్ఞవల్క్యను ఈ ఉపనిషత్తులో హీరో అనవచ్చు. ఎందుకంటే ఈ బ్రాహ్మణం కాకుండా 3-4 అధ్యాయాలు మొత్తం యాజ్ఞవల్క్యుని బోధన వివరిస్తాయి. రెండింటినీ కలిపి మునికాండం అంది. అక్కడ యాజ్ఞవల్క్యుని గురించి చూస్తాం. కానీ తమాషా ఏమిటంటే ఎక్కడా యాజ్ఞవల్క్య బ్రాహ్మణం అనే పేరు లేదు. ఏదేమైనా ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ అధ్యాయం యాజ్ఞవల్క్యుడు తన 2వ భార్య అయిన మైత్రేయిని పిలిచి తను సన్యాసం స్వీకరిద్దామనుకుంటున్నాడని, అందువల్ల తన ఆస్తిని తన 2 భార్యలకు సమానంగా పంచుతానని చెప్పాడు. మైత్రేయి వెంటనే యాజ్ఞవల్క్యుని ఒక ప్రశ్న వేస్తుంది. ఏమని? ఎన్ను మయ్యం భగోహో సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్ కథం తేన అమృతాస్యాం ఇతి. ఓ భగవాన్, ఒకవేళ డబ్బుతో నిండి ఉన్న ఈ పృథివీ అంతా నాది అయినా కూడా నేను అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతానా అని అడుగుతుంది. ఆవిడ తెలివి చూడండి. ఇక్కడ నువ్వు ఇచ్చిన ఆస్తి కాదు, మొత్తం ఆస్తి నాకున్నా కూడా నాకు అమృతత్వం కలుగుతుందా అంటే యాజ్ఞవల్క్యుడు నీ ఆలోచన సబబే ఆస్తి వల్ల సుఖం వస్తుంది కానీ ఆనందం రాదు అని చెప్తాడు. అమృతత్వస్యతు న ఆశా అస్తి విత్తేన ఇతి. ధనం వల్ల అమృతత్వం లభిస్తుందనే ఆశ లేదు అని తేల్చి చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. అందువల్ల ఇది అక్షర లక్షల విలువ చేసే వాక్యం. ఇటువంటి వాక్యాలు గుర్తుంచుకోవాల్సిన మంత్రాలు ఇందులో చాలా ఉన్నాయి. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన బ్రాహ్మణం అయింది. భర్త ఇంత ఆస్తిని సునాయాసంగా వదిలి వెళ్ళిపోతున్నాడంటే అతనికి ఇంతకన్నా విలువైనదేదో దొరికి ఉంటుంది అని గ్రహించింది ప్రాజ్ఞురాలైన మైత్రేయి. అందువల్ల మీరు ఏ జ్ఞానం పొంది దీన్ని వదులుకుని వెళ్తున్నారో ఆ జ్ఞానాన్ని నాకు బోధించండి అని కోరింది. యాజ్ఞవల్క్యుడు మురిసిపోతాడు. నువ్వు నాకు ముందే ప్రియమైన దానివి, ప్రియం భాషసే. ఇప్పుడు కూడా నాకు ప్రియమైన మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి రా కూర్చో, నీకు బోధ చేస్తాను, కానీ చాలా శ్రద్ధగా విను అంటాడు. అంతేగాని ఆ ప్రియమైన మాటలు విని నా మనసు మార్చుకుంటాను, సన్యాసం స్వీకరించను అని అనటం లేదు.
సన్యాసం పదం వచ్చినప్పుడల్లా శంకరాచార్యుల వారు సన్యాసిని స్తుతించే అవకాశాన్ని వదులుకోరు. అందువల్ల ఈ బ్రాహ్మణం మొదట్లో చివర్లో కూడా సన్యాస భాష్యం రాశారు. ఇక్కడి నుంచి యాజ్ఞవల్క్య బోధ మొదలవుతుంది. దాన్ని మనం 7 చిన్న మెట్లుగా విడగొట్టుకుని చూద్దాం. 1. ఆత్మ ప్రియతమః. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇది 5వ మంత్రం. ఈ మంత్రం నుంచి బోధ మొదలవుతుంది. ఇది అక్షర లక్షలసే వాక్యం. అంతేకాదు అందరికీ ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే వాక్యం. కొంతమంది స్త్రీలు నేను నా భర్తకు పిల్లలకు అంకితమైపోయాను, నాకంటూ ప్రత్యేకం ఏమీ లేదు, నాకు ఒక ఐడెంటిటీ కూడా లేదు, నాది నిస్వార్థ ప్రేమ అని అనుకుంటారు. అలాంటి వారందరికీ ఇది ఒక పిడుగు లాంటి సూత్రం. మనం ఎవరిని ప్రేమించినా వారిని ప్రేమించటం వల్ల మనకు ఆనందం కలుగుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాము అని సారం. దీన్ని ఇంగ్లీష్లో లాజిక్ ఆఫ్ లవ్ అంటారు. పూజ్య స్వామీజీ వీ లవ్ అదర్స్ టు సీ అవర్ ప్లీజ్డ్ సెల్ఫ్ ఇన్ దెమ్ అంటారు. అంటే మన ఎదుటి వారిని ఎందుకు ప్రేమిస్తున్నాము అంటే వారి సమక్షంలో మనకు ఆనందంగా ఉంటుంది కాబట్టి. ఈ మంత్రం వివరించేటప్పుడు పూజ్య స్వామీజీ దానికి ఇచ్చే వివరణ ఇలా ఉంటుంది. నాకు ఫలానా వ్యక్తి అంటే ఇష్టం, అతను నాకు ఇష్టమైన పనులు చేస్తాడు. అంటే ఈ 2 వాక్యాలను కలిపితే అర్థం ఏమిటి? అతనుగా నాకు ఇష్టం లేదు, అతను నాకు ఇష్టమైన పనులు చేస్తాడు కాబట్టి నాకు ఇష్టం. అంటే ఎప్పుడైతే ఆనందం కలగజేయటం మానేస్తాడో అప్పుడే ప్రేమ కూడా తగ్గిపోతుంది. పూజ్య స్వామీజీ ఇంకోటి కూడా చెప్తుంటారు. ముందేమో ఐ లవ్ యూ అంటారట, తర్వాత నచ్చకపోతే ఐ అలవ్ యూ టు గో అంటారట. లవ్కి అలవ్కి చిన్న తేడా. అలా జీవితంలో మనకు నచ్చని డ్రెస్సుని, ఇల్లుని, కారుని వదిలేసుకుంటాం. ఇప్పుడు భార్యని భర్త, భర్తని భార్య కూడా వదిలేస్తున్నారు. భగవంతుని కూడా వదిలిపెట్టాం మనం. మన కోరిక తీర్చకపోతే భగవంతుని కూడా వదిలేస్తాం. ఇక్కడ పెద్ద పట్టికే ఇస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. భర్త భార్యను, భార్య భర్తను, తర్వాత పిల్లలను, ధనాన్ని, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, లోకాలను, దేవతలను, ప్రాణులు, ఇంతెందుకు ఎవరిని తీసుకున్నా వారిని తనను తృప్తిపరుస్తారు కాబట్టి ప్రేమిస్తారు, అంతేగాని వారి మీద నిఖార్సైన ప్రేమ లేదు అని తేల్చి చెప్పేశాడు. ఈ మంత్రం సారాంశం ముందే చూసినట్టుగా నాకు ఏది ఆనందం కలిగిస్తే అది నాకు ప్రియం. దీనిలో అంతర్లీనంగా ఉన్న సందేశం అనాత్మ శాశ్వతమైన ఆనందం ఇవ్వలేదు. మైత్రేయి అడిగిన ప్రశ్నకి ఇంత వివరంగా ఇక్కడ చెప్పాడు. నాకు భూమండం ఉన్న ఆస్తి అంతా వచ్చినా నాకు ఆనందం కలుగుతుందా అంటే ఏది నీకు ఆనందం ఇవ్వదు, ఎవ్వరూ ఇవ్వరు, ఏది ఇవ్వరు. ఎందుకంటే ఇదంతా అనాత్మలోకి వస్తుంది. అసలు సిసలు ఆనందం, స్వచ్ఛమైన ఆనందం, తారతమ్యాలు లేని ఆనందం, అతిశయించిన ఆనందం ఇచ్చేది ఒక్క ఆత్మ మాత్రమే. అది 2వ అంశానికి దారితీస్తుంది. దాని పేరు ఆనంద హేతుత్వం. స్వచ్ఛమైన ప్రేమ ఒక్క ఆత్మ మీదే, అంటే నా మీదే సాధ్యమవుతుంది. భగవంతుని మీద స్వచ్ఛమైన ప్రేమ పుట్టాలి అంటే నేను భగవంతుడు ఒక్కటే అవ్వాలి. సగుణ బ్రహ్మను పూజించినా స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. అనాత్మ దుఃఖ రూపం. అందువల్ల అనాత్మ నుంచి ఆత్మ వైపుకి తిరగాలి. వైరాగ్యం అంటే అనాత్మ నుంచి వెనక్కి తిరగటం. ముముక్షుత్వం అంటే ఆత్మ వైపుకి తిరగటం. ఇది 2 దశల్లో చెయ్యాలి. వైరాగ్యం కలగాలి అంటే ఆనందం దేని వల్ల కలుగుతుందో తెలుసుకోవాలి. ఆత్మ వల్లే కలుగుతుంది అని తెలుసుకోవాలి. అనాత్మ వల్ల ఆనందం కలగదు అని తెలిస్తే వైరాగ్యం ఏర్పడుతుంది. సో వైరాగ్యం ఏర్పడాలి అంటే అనాత్మలో ఆనందం లేదు, ఆత్మ పొందితేనే ఆనందం కలుగుతుంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ కూడా దుఃఖహేతువైతే ఎవరు ఆత్మను ప్రేమించరు.
అలా ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అందరూ ఆత్మని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఆత్మ అంటే తమని తాము ప్రేమిస్తున్నారు. అది వితౌట్ ఎక్సెప్షన్ అంటుంది శాస్త్రం. ప్రతి రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, కానీ తనను తాను ప్రేమించుకోవటం అనే రూల్ మాత్రం ఎక్సెప్షన్ లేని రూల్. అందరూ తనని తానే ప్రేమించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆత్మ ఆనంద హేతువై ఉండాలి. ఒక ఉదాహరణ చూద్దాం. క్యాన్సర్ వ్యాధి వచ్చి చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి ఆ నరకాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు కూడా అతను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నది తనను తాను ద్వేషించడం వల్ల కాదు, ఆ తీవ్రమైన అనారోగ్యాన్ని భరించలేక. అలా ఎలా తేల్చి చెప్పగలరు అంటే, అతనికి నీ వ్యాధికి ఫలానా చోట వైద్యం ఉంటుంది, నువ్వు మళ్ళీ లేచి మామూలు మనిషివిగా తిరగలవు అని చెప్పి చూడండి. అతను ఇవన్నీ నేను నమ్మను, ఆత్మహత్య ప్రయత్నాన్ని కొనసాగిస్తాడో విరమించుకుంటాడో మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా విరమించుకుంటాడు. ఎందువల్లంటే అతను ద్వేషించేది తనను తాను కాదు, తనకొచ్చిన మహమ్మారి రోగాన్ని అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అందువల్ల ఆత్మ ఆనంద హేతు. ఇప్పుడు రెండవ దశ ఏమిటి? ఆత్మ ఆనంద హేతు అని తెలియగానే సరిపోదు, ఆ ఆత్మ జ్ఞానం పొందాలి. అది రెండవ దశ. ముముక్షుత్వం అంటే ఆత్మ వైపుకు తిరగటం అని చూసాం. సో ఆత్మ వైపుకు తిరగటం అంటే ఆత్మ జ్ఞానం పొందాలి. సో రెండవ దశలో ఆత్మ ప్రాప్తి ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన ప్రాప్తి అని తెలుసుకోవడం. అంటే జ్ఞానం పొందితేనే ఆత్మ జ్ఞానం కలుగుతుంది అని తెలుస్తుంది. దానికి కూడా ఈ మంత్రంలోనే, అంటే 6వ మంత్రంలోనే యాజ్ఞవల్కే మార్గం చూపించాడు. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆత్మజ్ఞానం పొంది తీరాలి అని చెప్పి అది ఎలా పొందాలో చెప్పాడు. అది శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారానే పొందగలము అని నిరూపించే వాక్యం. అంటే గురువు ద్వారానే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అని అర్థం వస్తుంది. శ్రవణం అంటే వినాలి. ఎక్కడ వినాలి? గురువు చెప్పే బోధను వినాలి. అందువల్ల ఇది కూడా అక్షర లక్షల విలువ చేసే వాక్యం. సో ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఆత్మ అంటే ఏమిటి? అది ఇక్కడ 3వ అంశంగా చూస్తాం. ఆత్మ చైతన్య స్వరూపం. జ్ఞాని జీవించి ఉండగా చైతన్యం కార్యకరణ సంఘాతంలో ఉన్నట్టుగా ఉంది. చైతన్యం నిజానికి సర్వవ్యాపకం, రూపరహితం. కానీ మనశ్శరీరాలలో అందుబాటులో ఉండటం వల్ల దానికి పరిమితి ఉన్నట్టుగా ఉంది. సర్వవ్యాపకమైన కాల పరిమితి లేని, వస్తు పరిమితి లేని చైతన్యం సామాన్య చైతన్యం. దీన్ని బింబ చైతన్యం అని కూడా అంటారు. ఈ చైతన్యం దేహేంద్రియ మనోబుద్ధులలో ఉపహితమైన చైతన్యం వ్యష్టిగా అనిపిస్తుంది. దాన్ని చిదాభాస అంటారు. సో ఇక్కడ రెండిటి గురించి చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. చిత్ చిదాభాస అంటాం, లేదా బింబ చైతన్యం ప్రతిబింబ చైతన్యం అంటాం. ఇక్కడ సామాన్య చైతన్యం విశేష చైతన్యం పదాలు చూస్తాం. ఎలా వాడినా సర్వవ్యాపకంగా ఉన్న చైతన్యం చిత్, అది ఒక వ్యష్టిలో ప్రకటితమయ్యేసరికి అది చిదాభాస అవుతుంది. చిదాభాస వల్లనే జీవుడు నేను అనుకుంటాడు. అంతేకాకుండా తనకు కాల పరిమితి, వస్తు పరిమితి వేసుకుంటాడు. ఈ చిదాభాసను ఇక్కడ మనం విశేష చైతన్యంగా చూస్తాం. ఏతమేవ వా అరే ఇదం మహాద్భూతం అనంతం అసారం విజ్ఞానఘన ఏవా. ఎలాగైతే ఉప్పు కణికను సముద్రంలో వేస్తే అది సముద్రంలో లయమైపోతుందో, అదే విధంగా అవిద్య తొలగి ఒక వ్యక్తికి అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం కలిగి ఆ జ్ఞాన నిష్టలో నిలబడతాడో అప్పుడు అతని కార్యకరణ ఉపాధి పోతుంది. చిదాభాస లేదా విశేష చైతన్యం పోతుంది. జ్ఞాని మరణం తర్వాత విదేహముక్తి పొందుతాడు. ఈ మంత్రం చాలా ముఖ్యమైనది. ఇందులో 2 చైతన్యాలు స్పష్టంగా సూచించబడ్డాయి. చిదాభాస గురించి ప్రమాణం ఈ మంత్రం ఒకటి.
మహాద్భూతం అనంతం అపారం. చిత్ అనంతం అపారం. చైతన్యం కార్యకారణ విలక్షణం. శుద్ధ చైతన్యం ఏకమేవ అద్వితీయం. అందువల్ల ఘనం, ఉన్నదొకటే చైతన్యం అని దాని అర్థం. అంటే మళ్ళీ అదే సూత్రం వస్తుంది, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. కానీ జగత్ కారణంగా కూడా చూపిస్తున్నది ఉపనిషత్తు. అది 4వ అంశం, జగత్ కారణం. చైతన్య రూపం జగత్ కారణం. సృష్టి స్థితి లయ కారణం. జగత్ కారణం అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణం. ముందు స్థితిని వర్ణిస్తుంది ఉపనిషత్తు. చైతన్యం లేదా ఆత్మ ఉపాదాన కారణం అని మంత్రంతో చెప్పేసి ఉండవచ్చు, కానీ ఇక్కడ తార్కికంగా చూపిస్తోంది. మనం చూసే ఉదాహరణ ఎప్పుడు మట్టి, కుండ. మట్టి నుంచి కుండ వచ్చింది. మట్టి లేకుండా కుండ లేదు. మట్టి సామాన్య రూపం, కుండ విశేష వస్తువు అవుతుంది. అదేవిధంగా చైతన్యం సామాన్య రూపం, జగత్తు విశేష వస్తువు అవుతాయి. విశేష వస్తువు ద్వారా సామాన్య రూపాన్ని గ్రహించగలుగుతాం. కానీ ఇక్కడ ఉపనిషత్తు ఈ స్థితి కారణానికి కుండ, మట్టి ఉదాహరణ కాకుండా 3 ఉదాహరణలను తీసుకుంది. అవి దుందుబి, శంఖం, వీణ. 3 రకాల వాయిద్యాలు. మూడింటిలోనూ సామాన్య శబ్దం, విశేష శబ్దం ఉన్నాయి. సామాన్య శబ్దం అంటే వాయిద్యం వాయిస్తున్నంతసేపు మోగే శబ్దం. విశేష శబ్దం అంటే అందులో వచ్చే రకరకాల శబ్దాలు, రాగాలు, హెచ్చుతగ్గుల స్థాయిలు. దీని అర్థం విశేష శబ్దం సామాన్య శబ్దానికి భిన్నంగా లేదు. సామాన్య శబ్దాన్ని వినగలిగితేనే విశేష శబ్దాన్ని వినగలుగుతాం. అంటే చెవిటివాడు రెండింటినీ వినలేడు. ఇంతవరకు ఆత్మస్థితి కారణం అని చూసాం. ఇప్పుడు ఆత్మ సృష్టి కారణం అని చూపడానికి అగ్ని దృష్టాంతాన్ని, బాగా మండుతున్న అగ్ని నుంచి పొగ, నిప్పురవ్వలు, మంట వచ్చినట్టుగా భగవంతుని నిశ్వాసం నుంచి 4 వేదాలు, ఇతిహాస పురాణాలు వచ్చాయి. లయ కారణంగా చూపటానికి నదులు సముద్రంలో కలిసినట్టుగా జగత్తు మొత్తం పరమాత్మలో లయమవుతుంది అంటున్నది. ఈ విధంగా ఆత్మ సృష్టి స్థితి లయ కారణం. 5వ అంశం సర్వాత్మకం. ఇదగుం సర్వం యదయమాత్మ. ఇంకొక అక్షర లక్షల విలువ చేసే మంత్రం. ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమే దేవ, ఇమాని భూతాని, ఇదగుం సర్వం యదయమాత్మ. ఈ బ్రాహ్మణుడు, ఈ క్షత్రియుడు, ఈ లోకాలు, ఈ దేవతలు, ఈ ప్రాణులు, ఈ సర్వము ఆత్మే. ఇదంతా ఆత్మ అంటే పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నాడు, పరమాత్మే సర్వం అనుకునే ప్రమాదం ఉంది. ఎక్కడో ఆకాశంలో ఉన్న పరమాత్మ గురించి చెప్పడం లేదు, అయం ఆత్మ గురించి చెప్తున్నది. నేను ఆత్మను, నేను సర్వాత్మను అంటే ఆత్మ = బ్రహ్మ. ఆత్మ సర్వం, నేను సర్వం. కాబట్టి నేను సర్వం అని తెలుసుకుంటే నాకు పూర్ణత్వం కలుగుతుంది. ఈ జ్ఞానం వల్ల పూర్ణత్వ ప్రాప్తి, సర్వాత్మ భావన కలుగుతుంది. జగన్మిథ్యాత్వం. ఉన్నదంతా ఆత్మే అని చెప్తే ఆత్మకు భిన్నంగా వేరే ఏదీ లేదు అని పరోక్షంగా చెప్పినట్టు. అంతేకాదు ఆత్మ మీద ఆధారపడకుండా ఏదీ లేదు అంటే జగత్తుకు విడిగా ఉనికి లేదు. కాబట్టి ఆత్మ సత్యం, జగత్ మిథ్య, లేదా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. 6 ఆత్మ నిర్వికల్పం. చిదాభాసతో కూడిన మనసు ద్వైతాన్ని చూస్తుంది, అంటే వస్తువులను చూస్తుంది, శబ్దాలను వింటుంది, జ్ఞానం పొందుతుంది. నేను వేరు, ప్రపంచం వేరు అనుకుంటుంది. కానీ ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఎత్రవా అస్య సర్వమాత్మైవా భూతత్. ఎప్పుడైతే అతనికి సర్వం ఆత్మే అవుతుందో అతను కేనకం జిగ్రేత్, దేనితో దేనిని వాసన చూస్తాడు. కేనకం పశ్యేత్, దేనితో దేనిని చూస్తాడు. కేనకం శృణుయాత్, దేనితో దేనిని వింటాడు.
కేనకం అభివదేత్, దేనితో దేని గురించి మాట్లాడతాడు. తత్కేనకం అన్వీత, అప్పుడు దేనితో దేని గురించి ఆలోచిస్తాడు. తత్కేనకం విజానీయాత్, అప్పుడు దేనితో దేనిని తెలుసుకుంటాడు. జ్ఞానికి ద్వైతం ఉన్నట్టుగా ఉంటుంది, నిజంగా ఉండదు. ద్వైతం ఇవ భవతి అనే మంత్రం ఇక్కడ చాలా ముఖ్యం. ఇందులో ఇవ చాలా ముఖ్యం. ఉన్నట్టుగా ఉంటుంది అంటే నిజంగా ద్వైతం లేదు. అది అర్థం చేసుకున్న వ్యక్తి జీవన్ముక్తి పొందుతాడు. 7వ అంశం ఆత్మ అప్రమేయం. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ సబ్జెక్టు. ఏనేదగుం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాదితి. ఏనేదగుం సర్వం విజానాతి, ఏ ఆత్మ వల్ల అన్నీ తెలుసుకుంటాడో. తం కేన విజానీయాత్, దాన్ని దేనితో తెలుసుకుంటాడు. విజ్ఞాతారం అరే కేన విజానీయాదితి, విజ్ఞాతను దేనితో తెలుసుకుంటాడు. ఈ వాక్యాల సారాంశం సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఎన్నటికీ కాలేదు. ఆత్మ ఎప్పటికీ సబ్జెక్టు, ఎన్నటికీ ఆబ్జెక్ట్ కాదు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. అందువల్ల ఆత్మ వల్లనే అన్ని అనుభవాలు తెలుస్తాయి, కానీ ఆత్మ అనుభవం పొందలేము. 5వది మధు బ్రాహ్మణం. ఇది కూడా చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. దీనిలోని బోధను 5 భాగాలుగా చూద్దాం. 1 ప్రపంచ మిథ్యాత్వం. జగత్తు మొత్తం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉందని చూపిస్తుంది ఉపనిషత్తు. ఎప్పుడైతే 2 వస్తువులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని నిరూపిస్తామో అప్పుడే ఆ రెండింటిలో ఏది స్వతంత్రమైనది కాదు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. స్వతంత్రమైనవి కావు అంటే అవి మిథ్య అని అర్థం. జగత్తులో ఒకదాని మీద ఒకటి ఆధారపడినవన్నీ మిథ్య అయితే వాటికి భిన్నమైన అధిష్టానం ఏదో ఉండి ఉండాలి. ఈ సత్య అధిష్టానం మన 2వ అంశం. ప్రపంచ మిథ్యాత్వాన్ని వివరించడానికి ఉపనిషత్తు మొత్తం ప్రపంచాన్ని 3గా విభజించింది. అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. అధ్యాత్మం ఒక వ్యక్తిలో ఉన్న 19 అంగాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, చత్వాంతఃకరణ. అధిభూతం బాహ్యంగా ఉన్న స్థూల పంచభూతాలు, చంద్రుడు మొదలైనవి. అధిదైవం మన అంగాలకు అధిష్టాన దేవతలు, ఆదిత్య దేవత, ఆకాశ దేవత మొదలైనవి. అలా ఈ 3ని కలుపుతూ మొత్తం 14 అంశాలు చెప్పింది ఉపనిషత్తు. మనం ఉదాహరణకి కొన్నే చూద్దాం. పృథివీ అధిభూతం అయితే పృథివీ దేవత అధిదైవం, శరీరం అధ్యాత్మం. అలాగే జలం అధిభూతం, జలదేవత అధిదైవం, రేతస్సు అధ్యాత్మం. ఆదిత్యుడు అధిభూతం, ఆదిత్య దేవత అధిదైవం, చక్షువు అధ్యాత్మం. దిశలు అధిభూతం, దిగ్దేవత అధిదైవం, శ్రోత్రం అధ్యాత్మం. వీటినే వేరే విధంగా చెప్పాలి అంటే జీవ జగత్ ఈశ్వరులు అనవచ్చు. వీటి మధ్య పరస్పర అనుబంధాన్ని చూపించటానికి మధువు అనే పదాన్ని తీసుకుంది. మధువు అంటే కార్యమని, భోగ్య వస్తువు అని చెప్పవచ్చు. దీని పరస్పర ఉపకార్య ఉపకార రూప ప్రపంచం అని చెప్పవచ్చు. అలా 14 అంశాల మధ్య ఉన్న పరస్పర అనుబంధాన్ని చూస్తాం. 2 ఆత్మ అధిష్టానం. ఒకదాని మీద ఒకటి ఆధారపడినప్పుడు దానికి అధిష్టానం భిన్నంగా ఉంటుంది అనేది వ్యాప్తి వాక్యం. జగత్తుకు అధిష్టానం ఆత్మ. దీనికి స్వప్న వృత్తాంతం ఉదాహరణగా చెప్తారు. స్వప్నంలో స్వాప్నికుడు స్వప్న ప్రపంచం మీద ఆధారపడతాడు. స్వప్న ప్రపంచం స్వాప్నికుని మీద ఆధారపడుతుంది. ఈ రెండింటికి భిన్నంగా ఉన్న అధిష్టానం జాగ్రత్త పురుషుడు. ఈ సూత్రం ప్రకారం జగత్తులో అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అందువల్ల జగత్తు కూడా మిథ్య అవుతుంది. దానికి అధిష్టానం అయిన ఆత్మే సత్యం అవుతుంది.
బృహదారణ్యకంలో ఇలా అనేక విధాలుగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వస్తుంది. ఆత్మ అధిష్టానం అని నిరూపించడానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నది. పురః స పక్షీ భూత్వా పురః పురుష అవిసదితి. అనుప్రవేశం చేశాడు అంటే చేసినట్టుగా అనుకోవాలి. అనుప్రవేశం వల్ల పరమాత్మకు పురుష అనే ప్రత్యేక పేరు ఏర్పడింది. ఉపనిషత్తే 2 అర్థాలు ఇస్తున్నది. మొదటి నిర్వచనం పురిసయ ఇది పురుష, శరీరాల్లో ఉన్నాడు. రెండవ నిర్వచనం పూరయతి సర్వం ఇది పురుష, సర్వవ్యాపకం. 4 అయమాత్మ బ్రహ్మ. పరమాత్మ సూక్ష్మ శరీరంగా అనుప్రవేశం చేయటం వల్ల ఒక్క పరమాత్మ అనేక జీవాత్మలుగా కనిపిస్తున్నాడు. ఈ పరమాత్మే 10,000 అనేకాలు అనంతాలు కూడా అవుతున్నాడు. అనేక అనంత ఇంద్రియాలుగా అవుతున్నాడు. బ్రహ్మ కార్యకారణ విలక్షణం. అంతరం లేనివాడు, బాహ్యం లేనివాడు. అయమాత్మ బ్రహ్మ, ఇది ఒక మహావాక్యం. ఆ బ్రహ్మను నేను, ఇది సంపూర్ణమైన బోధ. వేదాంత సారమంతా ఒక వాక్యంలో వచ్చేసింది. మాండూక్యంలో కూడా ఇదే వాక్యం వచ్చింది. తైత్రీయంలో ఇంకో నిర్వచనం వస్తుంది, అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇక్కడ అపూర్వం, అనపరం, అనంతరం, అబాహ్యం అని అన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ. ఆత్మ నిర్వచనం ఏమిటి? సర్వానుభూహు. ఆత్మే సర్వాన్ని అనుభవిస్తుంది అంటే సాక్షి చైతన్యం. అనుభవిస్తుంది అనే వాక్యాన్ని అక్షరాలా తీసుకోకూడదు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అంటాం కూడా. కానీ ఆత్మ నిర్వికార సాక్షి. అద్దంలో మీ ప్రతిబింబం ఏర్పడటానికి మీ ప్రయత్నం లేదు. అదేవిధంగా ఆత్మ అనుభవిస్తుంది అంటే ఆత్మ సమక్షంగా పనులు అవుతాయి. దీన్ని సర్వానుభూహు అంటారు. సో ఆత్మ అంటే చైతన్య స్వరూపం, బ్రహ్మ అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం. అందువల్ల ఆత్మ అంటే బ్రహ్మ అంటే చైతన్య రూపమైన ఆత్మే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన బ్రహ్మ. ఇదగుం సర్వం యదయం ఆత్మ. అర్థం ఇక్కడ కూడా వచ్చింది. 4వ బ్రాహ్మణంలో వచ్చిన నిర్వచనం ఇక్కడ 5వ బ్రాహ్మణంలో కూడా విశ్లేషించబడింది. ఈ బోధను మధు విద్య అంటారు. ఇది అథర్వణ ఋషి అశ్విని కుమార్ల మధ్య సంవాద రూపంలో సాగింది. దీనికి ఉపనిషత్తు ఒక కథ కూడా చెప్తుంది. అశ్విని కుమారులు అథర్వణ ఋషిని, దధ్యన్ ఋషి అంటారు ఇక్కడ, తమకు మధు విద్యని బోధించమని అడిగితే ముందు బోధిస్తానంటాడు. తర్వాత అతనికి తనకున్న శాపం గుర్తుకు వస్తుంది. ఇంద్రుడు ఈ విద్యను బోధించి నువ్వు ఎవరికైనా బోధిస్తే నీ తల నరుకుతాను అని చెప్తాడు. ఆ మాట చెప్తే అశ్విని కుమారులు దేవతలకు వైద్యులు. మీ తల తీసి భద్రంగా పెట్టి మేము గుర్రం తల పెడతాము, మీరు ఆ గుర్రం తలతో బోధించండి. మీ బోధ అయ్యాక ఇంద్రుడు మీ తల నరుకుతాడు కాబట్టి ఆ గుర్రం తల నరికాక మళ్ళీ మీ తల మీకు యథాస్థానంలో పెడతాము అంటారు. అలాగే జరుగుతుంది. ఇదంతా ఇంకొక ఋషి చూస్తాడు. చూసి మీరు చాలా గొప్ప సాహసం చేశారు అని మెచ్చుకుంటాడు. ఎందువలనంటే అలాంటి ఆపరేషన్ చేయటం ఎంత సాహసమో, చేయించుకునే వ్యక్తి దానికి సమ్మతించటం కూడా సాహసమే. దీని ద్వారా మనకి మధు విద్య ఎంత శ్రేష్టమైనదో, దాన్ని ఎలా చిన్నచూపు చూడకూడదో అర్థమవుతుంది. ఇక్కడితో మధు బ్రాహ్మణం అయ్యింది. 6వది వంశ బ్రాహ్మణం. నిజానికి మధు బ్రాహ్మణంతో అసలు బోధ ముగిసింది. 6వ బ్రాహ్మణం విద్యాస్తుతి కోసం చెప్పబడింది. దీని ద్వారా ఇది గురు పరంపరగా వస్తున్నదని, కాలాన్ని తట్టుకుని నిలబడిందని అర్థమవుతుంది. సాక్షాత్తు భగవంతునితో మొదలుపెట్టి నేటి గురు శిష్యుల పేర్లు ఇస్తుంది. ఇది స్వాధ్యాయనం కోసం, జపించటం కోసం కూడా చెప్పబడిందని శంకర్ల వారు అంటారు. ఈ అధ్యాయం ముఖ్యమైనది అని ఎందుకు అన్నామంటే ఇందులో జీవాత్మ పరమాత్మ ఐక్యం,
తర్వాత బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేక కోణాల్లో చూస్తాం. మొదటి బ్రాహ్మణం అయిన అజాతశత్రు బ్రాహ్మణంలో అవస్థాత్రయ సాక్షి చైతన్యం అని చెప్పటం ద్వారా జీవాత్మ పరమాత్మ ఐక్యం చూపించటం అయింది. అక్కడ మొదలైన సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషామేవ సత్యం ఇది 2-3 బ్రాహ్మణాలలో వివరణ వచ్చి అక్కడ ముగించబడుతుంది. దీని అర్థం మళ్ళీ బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ప్రాణం సత్యం అంటే ప్రాణం కార్యకారణ సంఘాతం. కార్యకారణ సంఘాతం అంటే మూర్తామూర్త ప్రపంచం. దీన్ని అసత్యం అని చెప్పడం ఆయన. అంటే దీని ద్వారా జగత్తు అసత్యం, దీనికి పారమార్థిక సత్యమైన బ్రహ్మ సత్యం అని చూపించడం జరిగింది. ఈ విధంగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య చెప్పబడింది. దానికి నేతి పద్ధతి వాడింది ఉపనిషత్తు. తర్వాత 4వ మంత్రంలో ఇదగుం సర్వం యదయమాత్మ అని వచ్చింది. అది కూడా మళ్ళీ బ్రహ్మ సత్యం జగన్మిథ్యనే సూచిస్తుంది. ఎలా ఉన్నదంతా ఆత్మే అంటే మిగతాదంతా మిథ్య అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఆత్మకు భిన్నంగా వేరే ఏదీ లేదు, ఉన్నా అది మిథ్య కింద వస్తుంది. ఆత్మ అంటే బ్రహ్మ అని తీసుకోవాలి. తర్వాత 5వ బ్రాహ్మణంలో జగత్ అంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది కాబట్టి అది మిథ్య. దానికి భిన్నంగా అధిష్టానంగా ఆత్మ ఉంది, అది సత్యం అని చెప్పింది. అంటే మళ్ళీ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చూపించింది. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ 2 ఇక్కడ వచ్చాయి కాబట్టి ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.